అయితే ఇక్కడ చూసిలా వీళ్ళందరికీ పాపం ఎండలో ఓలాను కూస్తున్నారు అనుకుంటున్నారు. ఏం వీరు ఎవరో కాదు, మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్లు అన్నమాట. అగో మరి గట్ల ఎందుకు కూస్తున్నారు, ఇట్లా ర్యాలీ ఎందుకు తీసినది అనుకుంటున్నారా? ఇక దాని గురించి క్లియర్గా చెప్తే ఒకసారి వినండి. ఏం లేదు, మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు అందరికీ ఇలా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ ఆఫీస్ ముంగట కూర్చుండి ఆడ ఇవి ఈ విధంగా నినాదాలు ఇచ్చిందన్నమాట. ఆ నినాదాలు ఏంటంటే గత 5 సంవత్సరాల ఏదైతే మన సర్పంచ్ సాబులు అందరూ కష్టపడి ఊరుకు డెవలప్ చేసిల్లో ఆ విధంగానే ఖర్చులు కూడా మంచిగానే అయినాయన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, భూమి అమ్మి కావచ్చు, అదేవిధంగా కొందరైతే పుస్తలు అమ్మి కూడా ఈ ఊరిని డెవలప్ చేసిందట. ఎందుకంటే ఇక వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఎన్నుకున్నటువంటి పబ్లిక్ కోసము వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి అన్ని స్కీమ్లను పెట్టి ఈ ఊళ్ళో డెవలప్ చేయడం జరిగిందన్నమాట. కానీ ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు వాళ్ళకి రాలేదట. అందుకే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అన్నీ ఉద్దరకు తీసుకొచ్చినాయి, అదేవిధంగా వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులో కాబట్టి ఆ డబ్బులను వెంబడే ఎవరైతే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు టార్గెట్గా వీళ్ళకు మాట్లాడుతున్నారో, అదేవిధంగా ఇంటికి వచ్చి ఈ అప్పులను అడుగుతున్నారు. కాబట్టి ఇక ఆ డబ్బులను మేము వెంబడే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ద్వారా వెంబడి ఆ డబ్బులను ఇప్పియాలని ఈ విధంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి ఈ విధంగా వినతి పత్రం ఇచ్చిందన్నమాట. ఇక అందుకే ఇలా ఆర్డీఓ సాబ్ కూడా ఆ బాధను మొత్తం విని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆట బొమ్మలు వేయాలి, దాన్ని కలర్ వేయాలి. అట్లే స్కూల్ కూడా సార్, స్కూల్ టాయిలెట్లు కట్టాము, స్కూల్ కలర్ వేసినాము, స్కూల్ ఏం రిపేర్ చేసినా రిపేర్ చేసినాము, హాస్పిటల్కి రిపేర్ చేసినాము, ప్రైవేట్ హెల్త్ సెంటర్కి రిపేర్ చేసినాము, కాలేజీలకు రిపేర్ చేసినాము, రోడ్ల గుంతలు పూడ్చినాం సార్. చెట్లు, నర్సరీలు, డంపింగ్ యార్డ్లు, సెగ్రిగేషన్ సెట్లు చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో ఈ 5 సంవత్సరాలు జరిగినంత వరకు ఒక ఓవరాల్గా ఒక స్టాండర్డ్ వర్క్ అనేది జరిగింది సార్. అది నేషనల్ కూడా గుర్తించింది. 20 అవార్డులు, జాతీయ అవార్డులు ఇస్తే అందులో 19 అవార్డులు మన తెలంగాణ సర్పంచ్లకు రావడం జరిగింది. అయితే పని జరిగింది, కానీ పైసలు మాత్రం ఇవ్వాలి. ఆ పైసలు ఎవరు పెట్టిరు? సర్పంచులు ఇంతగా డబ్బులు తెచ్చి పెట్టారు, ఉన్నోళ్ళు పాప పెట్టారు. కానీ ఎక్కువ మంది సర్పంచులు, దళితులు, బహుజనులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ పిల్లం పుస్తలు అమ్మే షేర్లు తాకట్టు పెట్టారు. డబ్బులు రాకపోయేసరికి ఒక 60 మంది సర్పంచ్ చనిపోయారు. 60 కూడా వాళ్ళు రూలింగ్ పార్టీ సర్పంచ్ చనిపోయారు. అపోజిషన్ పార్టీ కాదు, రూలింగ్ పార్టీ చనిపోయారు. ఆయన కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు సార్. మా పీరియడ్ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా కనికరం లేదు. ఇంకా డైరెక్ట్ ఎలక్షన్ పోతామంటున్నారు. ఎలక్షన్ పోతామంటే మమ్మల్ని అందరూ చంపేసినట్టు సార్. ఇంకా ఎందుకంటే అందరూ నిలబడరు, రెండోసారి నిలబడడం చాలా కష్టం. లోకల్లో నెక్ టు నెక్ పోటీ ఉంటుంది సార్. ఎన్ని పనులు చేసినా పోటీ అనేది ఉంటుంది. లాస్ట్ మినిట్ లో వచ్చి సార్, లాస్ట్ మినిట్ లో వచ్చి అప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ 10 లక్షలు ఇచ్చారు మాకు చేయమని చెప్పేసి. డబ్బుల్ని గవర్నమెంట్ తన స్కీమ్లకి దారి మళ్లించింది. సేమ్ ఆంధ్రాలో జగన్ గారు అంతే చేశారు, ఇక్కడ కేసీఆర్ అంతే చేశారు. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంక్వైరీ చేయించారు. ఆ డైవర్ట్ ఎంక్వైరీ చేయించారని చెప్పేసి. కానీ మన డైవర్ట్ అయిపోయింది. సర్పంచ్ చచ్చిపోయి 2 years అయిపోయింది. దట్ ఈస్ ఓవర్. 2 years నుంచి స్టేట్ ఫండ్ 1 రూపాయి కూడా రాలేదు. 2 years నుంచి స్టేట్ ఫండ్ 0. సెంట్రల్ ఫండ్ ఎవ్రీ 3 months ఒకసారి వస్తుంది. అది కూడా వర్కర్ల శాలరీలకి తప్ప దేనికి సరిపోతుంది. మాకు నెలకి 4 లక్షల జీతాలకు అవుతాయి సార్. 3.5 లక్షలు కరెంట్ బిల్ అవుతుంది సార్. మాకు మెయింటెనెన్స్ 3 లక్షలు, నెలకు 11 లక్షలు మాకు మెయింటెనెన్స్ అవుతాయి సార్. నెలకు ఇప్పుడు సార్ మాకు 3 months ఒకసారి 11 lakhs ఇస్తున్నారు సార్. 3 months 30 lakhs నా మెయింటెనెన్స్ సార్. వాళ్ళు ఇచ్చేది 9 lakhs 10 lakhs ఇస్తున్నారు. 20 lakhs డిఫిసిట్ సార్. అది ఓన్లీ 3 months కి. మాది పాపులేషన్ 18,000 పైన సార్. 10,070 ఓట్లు సార్. 10,070 ఓట్లు సార్. సో ఇది నా పెద్ద జీప్ పరిస్థితి. ఇక చిన్న జీప్ పరిస్థితి వాళ్ళకి వచ్చేది 50,000. ఆ ట్రాక్టర్ మెయింటెనెన్స్, ట్రాక్టర్ ఈఎంఐ పోతే వాళ్ళకి ఏమి కూడా మీరు వర్కర్ శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంతకుముందు 5,000 జీతం ఉండే వాళ్ళకి 6,000, 8,000, 9,000 చేసారు. కానీ గవర్నమెంట్ 9,000 ఇవ్వట్లేదు సార్. చెప్పుకోవడం మాత్రం వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ మేమే కట్టాలి, వాళ్ళకు శానిటేషన్ మేమే ఇవ్వాలి, వాళ్ళ డ్రెస్సులు మేము ఇవ్వాలి, సేఫ్టీ ఐటమ్స్ మేము ఇవ్వాలి. అన్ని ఖర్చులు ఉన్నాయి సార్. కరెంట్ బిల్లుకు సపరేట్ గీయరు. ఇచ్చిన దానికెళ్ళి కరెంట్ బిల్ కట్ చేస్తారు. ఇచ్చిన దానికెళ్ళి సార్ మొత్తం మెయింటెనెన్స్ సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎట్లా మెయింటైన్ చేస్తారు? అదే ప్రైవేట్ కంపెనీనా మెయింటైన్ చేయడానికి చెప్పండి.
ఇప్పటికి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ జీపీ బిల్డింగ్స్, రైతు వేదికలు, ఈ ఎన్ఆర్ఎస్ రిజర్వేషన్ ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. లాస్ట్ మన సీఎం గారు వచ్చి కేసీఆర్ గారు ఈ కలెక్టరేట్ ఓపెనింగ్ ఆయన 10 లక్షల రూపాయలు ఒక గ్రామ పంచాయతీ ప్రకటించింది సార్. అది ఏ రకంగా ప్రకటించిండో మరి ఆయన అకౌంట్ లో సోయి ఉండి ప్రకటించడం లేదు తెలియదు, కానీ 10 లక్షలు మాట్లాడినాడు కాదు ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ మేము ఏ వరకు కూడా చేయలేదు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి చేపించింది సార్. ముసరపాని సార్ ఉన్నప్పుడు సార్ మా బిడ్డలు రాత్రి 12 గంటలకు వచ్చిండు రైతు వేదికలో 12 గంటలకు. ఇప్పుడు డాక్టర్ ఈఎంఐ వచ్చేసి మనం పెండింగ్ ఈఎంఐస్ ఉంటే సార్ అప్పుడు అగ్రిమెంట్ మా పేరు మీద చేయొచ్చు. కాంకెట్ మాదే ఉంటుంది సార్, కాంకెట్ మాదే ఇస్తాం సార్. కార్డ్ తోటి ఇచ్చింది సార్ సివిల్. అప్పులు తెచ్చుకుంటే భూములు అమ్ముకుంటా మేము ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల మేము పనులు చేయడం జరిగింది. మరియు ఇదే గత రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తాను ఎంపీగా ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని మరియు తాలి పుస్తకాలు అమ్ముకొని పనులు చేస్తున్నారు, వారికి తగిన బిల్లులు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన రేవంత్ గారు ఈ రోజు ప్రభుత్వంలో రాగానే సర్పంచుల మాటను మర్చిపోయి, మరియు గతంలో సీతక్క గారు కానీ భట్టి విక్రమ గారు శాసనసభ నేతగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బిల్లులు పెండింగ్ చేయాలని చెప్పిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో రాగానే మాట మార్చిపోయి సర్పంచుల గురించి విషయం మర్చిపోయి ఇప్పుడు వారి ప్రకటించిన పథకాలని పనులు చేసుకుంటూ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మర్చిపోవడం జరిగింది. మరి ఇది సబబు కాదు. మీరు ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్న మాటను ఈ రోజు మీరు నిలబెట్టుకోవాలని మేము రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నాము. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ప్రజల సహకారంతో అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు మీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మేము 2 చేతులు మొక్కి మేము బిల్లా పాపలతోటి ఉన్న వాళ్ళు మేము అన్ని ఇబ్బందులు పడుతున్నామని మీకు చెప్పినా కూడా కనికరం రావట్లేదు. తెలంగాణ యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అవార్డు రివార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని గుర్తుంచుకోవాలా. మేము అప్పులు సప్పులు వేసుకొని గ్రామాల్లో పనిచేస్తేనే మన రాష్ట్రానికి పేరు వచ్చింది. కాబట్టి మీరు మమ్మల్ని మర్చిపోవద్దని, చులకన చూడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. మరియు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము, రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నాము. మేము దేనికైనా వెనకాడమని మేము చెప్తున్నాము. మీకు ఈ ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మీకు మీ వెడల వంచి అయినా సరే దీనిలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి ఒక్క సర్పంచ్ ఉన్నారు. ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ నెల చివరిలో పెండింగ్ బిల్లులు ఒకవేళ రిలీజ్ చేయకుంటే 1వ తేదీ నుంచి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన హైదరాబాద్ లో కూడా వచ్చి మేము ధర్నాకు దిగుతాం. నువ్వు మీ ఎన్ని పోలీసులతో అడ్డుకుంటావో అడ్డుకో, ఖచ్చితంగా మేము వచ్చి నీ మెడలు వంచి మా పైసలు వసూలు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు బైన్సా డివిజన్ లో తాలూకా సర్పంచులందరము ధర్నా నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వము చెప్పడం జరిగిందో, ఏ పనులు చేయించడం జరిగిందో మేము అన్ని చేయడం జరిగింది. ఏది చేయకుండా మాకు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్ని డెవలప్మెంట్ యాక్టివ్ సీసీ రోడ్స్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, పల్లె ప్రకృతి వనరులు కానీ, మరియు శ్మశాన వాటికలు కానీ, ఇంకా ఎన్నో విధాలైనటువంటి జీపీ బిల్డింగ్లు, ట్రాక్టర్ కొనడం కానీ అన్నీ చేయించడం జరిగింది. అన్నీ మేము డబ్బులు ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచో అప్పు తెచ్చి సర్పంచులందరము ఊరు గ్రామంని అభివృద్ధి పథకంలో నడిపించడం జరిగింది. ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి తెలంగాణలో అభివృద్ధి చేయడం జరిగింది సర్పంచులందరూ. ఈ యొక్క పేరు వచ్చిందంటే సర్పంచ్ చేయడం వల్లనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మాకు బిల్లులు ఇప్పటికి కూడా ఇవ్వలే. గవర్నమెంట్ దిగిపోయి కూడా సగల 8 నెలలు సంవత్సరం అవుతుంది. ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడేమన్నారంటే మా గవర్నమెంట్ గెలిపియండి, మీకు గెలిచిన ఎంబడే మీ ఫస్ట్ బిల్లును మేము ఇస్తామని చెప్పిండు. ఇతను కూడా మాట తప్పి ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. మరి ఈ బిల్లులు ఇతనే ఆపేస్తుంటూ మిగతా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతున్నాడు. కొత్త కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాడు. మరి మేము అభివృద్ధి చేసినటువంటి బిల్లులు ఎందుకు ఇవ్వరు? ఇప్పటికీ మేము చేసింది గ్రామానికే. మేము అభివృద్ధి చేస్తేనే కదా మీ అందరి పేరు వస్తున్నాయి. ఇక్కడ గ్రామంలో సర్పంచ్ చేయకపోతే మీ అభివృద్ధి ఏర్పడుతుందా? ఇవన్నీ ఇడిసబెట్టి కొత్త స్కీములు మీరు అప్పట్లప్పుడు చెప్పేసి అవి మీరు అమలు చేయడం జరుగుతుంది. కానీ మేము చేసినటువంటి సర్పంచులు మీకు కనబడతలేదా? అభివృద్ధి చేసినటువంటి పనులు కనబడతలేవా?
మరి ఈ బిల్లులు ఎందుకు ఇస్తలేరు? మరి ఇవ్వకపోతే ఇవ్వరని చెప్పండి. ఇప్పటికే ఉన్న అందరూ కూడా చనిపోతారు. ఇప్పటికే దాదాపు 25% సర్పంచ్ చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి మిగతా వాళ్ళు కూడా చనిపోమంటారా? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం మీకు సర్పంచుల వల్ల? ఇవన్నీ ఇట్లనే ఉంచి మళ్ళీ మేము స్థానిక ఎలక్షన్లకు పోతాము, మేము ఎలక్షన్ పెడతామని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ మీరున్నారు, మీరు తప్పకుండా మా యొక్క బిల్లులు ఇస్తేనే మీకు స్థానిక ఎలక్షన్లో మీరు ఎలక్షన్లకు పోగలుగుతారు, మీరు సీట్లను సంపాదించగలుగుతారు. కానీ మమ్మల్ని పక్కన పెట్టేసి సర్పంచుల్ని మీరు ఎలక్షన్లో కానీ పోయినట్లయితే మీకు జీరోనే మిగులుతుంది తప్ప హీరో గారు అని మేము సభాముఖంగా చెప్తున్నాము. ఇదే బాధగా తప్పకుండా మమ్మల్ని ఇంకా చులకన చూస్తే ఖబర్దార్. ఇంతకుముందు కేసీఆర్ గారికి ఎట్లా చేశారో ఇప్పుడు కూడా మీకు కూడా అదే స్థానం వస్తుంది అని తప్పకుండా మేము కూడా గవర్నమెంట్ ఉన్నాము. ఇప్పుడు మాది కూడా కాంగ్రెస్ సర్పంచులమే. కానీ మేము ఎందుకు కొట్లాడుతుంటే మాకు బిల్లులు రావాలి మా సర్పంచులందరికీ. ఇక పార్టీ లేదు, ఏం లేదు. ఏ పార్టీ లేకుండా మేము అందరికీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ సమానంగా మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి చేసి కొందరు భూములు అమ్ముకొని చేయడం జరిగింది. ఇజ్జత్కు చేయకపోతే ఒక బాధ, చేస్తే ఒక బాధ అని చెప్పేసి చెప్పిన పనులన్నీ ఇమ్మీడియట్లీ కలెక్టర్ నుంచి కోనాలా పనిచేసేయాలి. ఇప్పటికిప్పుడే రైతు వేదికలు కడితే 2 నెలల రైతు బిల్డింగ్ అవుతుందా? కట్టాలా? అది ఏమైనా ఉండైపోయి అన్ని టైంలో కూడా ఆ రైతు బిల్డింగ్ కూడా రైతు వేదికలు కూడా కట్టడం జరిగింది. ఎంత ఇబ్బంది అయినా కట్టడం జరిగింది. అదే మాదిరిగా ప్రతి ఒక్క పని సీసీ రోడ్డు పోయాలంటే పోయాలా, జీప్ బిల్డింగ్ కట్టాలంటే కట్టాలా, ప్రతి ఒక్క పని టార్గెట్లు లేకపోతే సస్పెండ్. మాకు నిర్మల్ పిలిచి వారికోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే మీరు చేస్తే చేయండి, లేకపోతే మీకు సస్పెండ్ ఆర్డర్స్. ఇలాంటి చాలా ఒక ఎంప్లాయీ లెక్క చూసింది. మాకు ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి. సర్పంచ్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులము. మాకు ఒక ఎంప్లాయీ లాగా మీకు సస్పెండ్ చేస్తామని ఇటువంటి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది, బెదిరించడం జరిగింది. మినిస్టర్ కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం? మినిస్టర్లకు లేదు, తప్పు చేయరా? మినిస్టర్లకు లేవా ఇటువంటి? ఎమ్మెల్యేలకు లేవా? అంటే ఓన్లీ సర్పంచులకి ఉన్నాయా? జడ్పీటీసీలు లేక, ఎంపీసీలు లేవా? ఓన్లీ సర్పంచులకు మీద సర్పంచులు ఏదైతే డెవలప్ చేసిందో ఇది మీకు రాష్ట్ర స్థాయిలో మీ పేరు రావడం జరిగింది. ఆ యొక్క పేరు నిలబెట్టాము. కానీ మమ్మల్ని సంపద మాత్రం చాలా బాగుండదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తప్పకుండా మీరు ఇమ్మీడియట్లీ మాకు బిల్లులు చెల్లించి మీ రూట్లో మీరు పోతే బాగుంటుంది. లేకపోతే ఇది కరెక్ట్ కాదు. మేము ఇక్కడ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హెచ్చరికలు ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మా బిల్లుని ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లకు పోండి, మీరు ఏ పనులను చేసుకోండి, మేము మీతో ఉంటాము. లేకపోతే మీరు జీరోనే. ఇది చెప్తూ మరి ఇంకోసారి ఇది రాకుండా మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకోకుండా మీకు ధర్నాలు చేయకుండా కావాలంటే మీరు ఇమ్మీడియట్లీ ఇదే నెల లోపల ఫస్ట్ వరకు మా బిల్లులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగించుకుంటున్నాం. మంత్రి సీతక్క గారు చొరవ తీసుకొని స్థానిక మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మీరు చొరవ తీసుకోవాలని మీకు వేడుకుంటున్నాము. లేకపోతే మీకు తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ రాబోయే రోజుల్లో మీరు కూడా గత ప్రభుత్వానికి పెట్టిన శాపమే మీకు కూడా వర్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను.